మనము వరద నుండి కాపాడిన రక్షణ మాతను స్మరించుకుంటూ ఈ వేడుకలు చేసుకుంటూ ఉన్నాము. ఈ తరుణంలో మన మండపంలో కొలువైనటువంటి ఆ రక్షణ మాత ఆమెను గౌరవించుకుంటూ ఆమె ద్వారా అనేక మేలు పొందడానికి ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాము. ప్రేమగల పరలోక తండ్రి, మీ ప్రేమను మరియ మాత ద్వారా మాకు సంపూర్ణంగా అందించి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఆ అమ్మను మాకు అమ్మగా దయచేసి అనేక ఆపదల నుండి కాపాడటానికి, అనేక అవసరములలో ఆదుకోవడానికి మాకు మరియను రక్షణ మాతగా అనుగ్రహించున్నారు. స్తోత్రములు. అటువంటి గొప్ప మాతను మేము కొనియాడుకుంటూ ఈ పండుగ చేసుకుంటూ ఉండగా ఆ మరియ తల్లి యొక్క సన్నిధి ప్రార్థన ద్వారా మేమందరం కూడా మీ యొక్క అమితమైన కృపలకు పాత్రమైనట్లు దీవించమని, మా గ్రామమును, మా విచారాలను, మా క్రైస్తవ కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని, మా కుటుంబాలలో మరియ మాత ప్రార్థన ద్వారా ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యత, అనురాగము సంపూర్ణంగా ఉండినట్లు దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి. మన యొక్క మెత్తాళ్ళు మనం రక్షించిన మరి మా దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు. తదనంతరం మన యొక్క జయరాజ్ ఫాదర్ గారు కొబ్బరికాయలు కొడతారు. అదేవిధంగా అనిల్ ఫాదర్ గారు, అగస్టిన్ ఫాదర్ గారు కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. తండ్రి గారు మరి తల్లికి దండ వేస్తారు. తండ్రి గారు మన ఈ గ్రామాన్ని కాపాడిన రక్షక మరియ మాతను గౌరవిస్తూ పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. మన యొక్క జయరాజ్ ఫాదర్ గారు కొబ్బరికాయ కొట్టు అయిపోయింది. ఇప్పుడు అనిల్ ఫాదర్ గారు కూడా మరి తల్లికి కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రేమతో ఆహ్వాన గీతం పాడుకుంటూ తండ్రి గారిని బలిపీఠం వద్దకు ఆహ్వానిద్దాం. నిరంతర యాజకుడా
దేవుని పూజ బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదిలో దేవుని కృపలను కొనియాడెదము ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదిలో ఈ సమయం అతి పూజ దేవదేవుని సాన్నిధ్యం మనకుందే పూజించి ప్రేమ మేరకు కొనియాడే తండ్రి దేవుని పేరటము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా మరియు వరద నుండి రక్షించినటువంటి మాత యొక్క బిడ్డలారా భక్తులారా, ఈనాడు బయ్యారం గ్రామం ఇంకా గూగుల్ మ్యాప్లో ఉందని అంటే మనమందరం కూడా ఇక్కడ ఉన్నామనంటే ఆ యొక్క తల్లి చేసినటువంటి అద్భుతమే. 56 వసంతాల క్రితం ఆ యొక్క తల్లి అద్భుతముగా మన యొక్క గ్రామాన్ని రక్షించింది. ఆ యొక్క తల్లి అద్భుతాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా వేడుకను చేసుకుంటుండగా ఈనాడు కూడా ఆ యొక్క తల్లి అద్భుతమైనటువంటి తల్లి అనేసి చూపించింది. చుట్టూ అందరు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, అసలు పూజ ఉందా స్వామి, బాగా వర్షం పడుతుందని. నేను చెప్పాను, మా యొక్క తల్లి వరద నుండి రక్షించినటువంటి మాతే కాదు, వర్షం నుంచి రక్షించేటువంటి మాత కూడా. కొద్దిసేపు అయిన తర్వాత వర్షం ఆగిపోయింది. మరియు ప్రత్యేక విధంగా ఈనాడు పండుగను చేసుకుంటూ ఈ యొక్క పండుగకు దేవి బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి యువకులైనటువంటి మేత్రాన్లు మరియు గొప్ప ప్రసంగికులు మరియు అదేవిధంగా గాయకులు కూడా మనం ఈరోజు బలి పూజలో పాడేటువంటి పాటల్లో కొన్ని పాటలు వారు స్వరకల్పన చేసినవి. మరియు తినబోతు రుచులు ఎందుకనేసి ఇక వాక్యాన్ని మీరే వింటారు మరియు వారు చెప్పేటువంటి వాక్యాన్ని. కాబట్టి ప్రత్యేక విధంగా మన యొక్క నెల్లూరు సహా మైత్రాలను ప్రేమపూర్వకంగా ఈ యొక్క దేవి బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క సమిష్టి దేవి బలి పూజకు విచ్చేసినటువంటి గురు పొంగవులందరికీ కూడా మనందరి తరపున చప్పట్లతోటి ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. మరియమాత రక్షణ అనుగ్రహిత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వరద నుండి కాపాడిన రక్షణ మాత బిడ్డలారా, బయ్యారం విచారణ క్రైస్తవులారా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము మరియమాతను రక్షణ మాతగా, ముక్తి మాతగా
కొనియాడుతున్నాం. ఇంతకుముందే చరిత్రలో మనం చూశాము, ఆలకించాము. 1969వ సంవత్సరంలో ఆ మరియ తల్లి ఏ విధంగా ఈ ప్రాంతమును వరద నుండి కాపాడి మనందరినీ కూడా సురక్షితంగా దాచి ఉంచిందో అటువంటి గొప్ప మాతను మనం కొనియాడుకుంటున్నాం. మన జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోటులు, అనేక అవరోధాలు, అనేక అవమానాలు, అనేక కష్ట నష్టాలు, అనేక ఇబ్బందులు, వీటన్నిటి నుండి కూడా మరియ కాపాడడానికి సిద్ధంగా ఉంది. మరి మనము ఆ మరియ తల్లి యొక్క అనుగ్రహాలు పొందడానికి విశ్వాసంతో సిద్ధపడి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ పూజను మనం సమర్పిస్తూ ఉండగా ఆ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు రక్షణ వరములను, పాస్కా పరమ ఫలములను మన అన్ని కుటుంబాలలో దండిగా మెండుగా దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిలో మరియ మాత ద్వారా మన అందరినీ కూడా క్రీస్తు వైపు నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మన ఈ గ్రామమును, మన ఈ విచారణ గురువులను, ఇక చేరిన గురువులందరినీ, మన మేత్రాసనాన్ని, మన మేత్రానులను, ముఖ్యంగా మన అన్ని కుటుంబాలను కూడా విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలు సంపూర్ణంగా నడిపించమని మరియ మాత ద్వారా విశ్వాసములో అభివృద్ధి పరచమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. మనసుతో నిండిన హృదయంలో ఆడిపోయిన దీపమయే, చితికిన మనసుతో అలిగిన హృదయంలో ఆడిపోయిన దీపమయే, వాడిపోయిన ప్రభువాని సన్నిధికి వెలుగించమని నా జీవితాన్ని వచ్చితిమా. ప్రభువాని సన్నిధికి వెలుగించమని నా జీవితాన్ని కనికరించి వెలుగించవా. నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆడిపోయిన దీపమయే, వాడిపోయిన హృదయే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరి నిత్య జీవములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరపచి తగ్గించితివి. మేము అతని తల్లి అయిన మరియ మాతను రక్షణ మాతగా కొనియాడుకుంటూ ఆమె సహాయంతో శాశ్వత జీవితానందమును పొందినట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. ప్రభువు మరల ఆహాజుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి
నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళం క్రింద నుండి అయినను లేక ఆకాశం పైనుండి అయినను చూపింపుమని ప్రభువును అడుక్కోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. సొల్యూషన్. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవై లేదు, నాకు భయమై లేదు, నాకు కొదవై లేదు, నాకు భయమే లేనే, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. అప్పుడు నన్ను పచ్చికబట్టినను విశ్రమింపచేయు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవు, నా బడలికను తొలగించెను, ధర్మ మార్గమున నడిపించెను, ధర్మ మార్గమున నడిపించెను. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయము లేనే లేదు, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 6వ వచనము వరకు. దివియందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులను, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరసుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూల్గుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు
10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. ఇది ప్రభువు వాక్కు. ఈ వందనములు. అమరుడైన యేసుని వాక్యం, అమరత్వం మనకొసగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం, అమరత్వం మనకొసగే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా వ్రాసిన సువార్త అధ్యాయం 1:46 నుండి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన్నా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధాన్యురాలని పిలిచెదరు. ఏలయన్నా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిసబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. మరియమాత రక్షణ అనుగ్రహీత. మరియమాత ఎవరు? రక్షణ అనుగ్రహీత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరి మాతను రక్షణ మాతగా కొనియాడుకుంటూ మన యొక్క దేవాలయ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాము. తద్వారా మరియమాత యొక్క ప్రేమను, మరియమాత యొక్క కారుణ్యమును, మరియమాత యొక్క సన్నిధానమును, మరియమాత యొక్క ప్రార్థన సహకారమును మనం ధ్యానించుకుంటూ ఆ మరియమాత ద్వారా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరి ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకోవాలి. ఈనాటి గొప్ప పండుగలకు వేడుకలకు మనకు చక్కని వాతావరణమును, చక్కని అవకాశాన్ని దేవుడు దయచేశాడు. అదేవిధంగా దేవుడు ఎప్పుడూ మనందరికీ కూడా ఒక అమ్మ కావాలి అని తలంచాడు. తాను తండ్రిగా ఉన్నాడు, కానీ తన బిడ్డలైన మనందరికీ తల్లి కూడా ఉంటే బాగుంటుంది అని దేవుడు ఈనాడు కాదు, ఏనాడో సంకల్పించాడు. ఒక తల్లిగా, ఒక అమ్మగా మరియమాతను మనకు అనుగ్రహించాడు. అదే మరియమాతను అమ్మగా మాత్రమే కాదు, ఒక ఆదరణ మాత అంటే ఆపదలలో ఆదుకోను ఆదరణ మాతగా మనకు అందించాడు. అటువంటి ఆదరణ మాతను, రక్షణ మాతను, వరద నుండి కాపాడిన మాతను మనము కొనియాడుకుంటూ ఈ వేడుకలు చేసుకుంటున్నామంటే ఈ అవసరాన్ని దేవుడు ఎప్పుడో గుర్తించి ఆ అమ్మను మనకు అమ్మగా దయచేసింది. కాబట్టి దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తర్వాత మరియమాతకు కూడా మనము వందనాలు తెలియజేయాలి. ఎప్పటి నుండో తన యొక్క చూపు మన మీద ఉంది. తన యొక్క అమ్మ వాత్సల్యము మన మీద ఉంది. ఎప్పటికప్పుడు మనల్ని కనిపెట్టుకొని కాపాడే ఆ మరియమాత కేవలము 1969వ సంవత్సరంలో మన ఈ గ్రామాన్ని, ఈ పరిసర ప్రాంతాలను వరద నుండి కాపాడడం మాత్రమే కాదు, అలా కాపాడడానికి ఎప్పటి నుండో ఆమె ఒక కావలి వ్యక్తిగా కాచుకొని ఉండి మనల్ని వరద నుండి కాపాడింది. అంతేకాదు, అప్పటి నుండి మన జీవితాలలో ప్రవేశించి ఎప్పటికప్పుడు మన అవసరాలను గుర్తిస్తూ తీరుస్తూ ఆమె మనకు ఆదరణ మాతగా, ఆదరువు మాతగా, రక్షణ మాతగా మన ముందు నిలబడుతూ ఉంది. కాబట్టి మరియమాతకు కూడా మనము వందనాలు అన్న చప్పలు కొడుతూ ఆ తల్లి మరియమాతను, మన అమ్మ మరియమాతను మనం కొనియాడుకుందాం. ఇటువంటి తరుణములు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ విచారణ గురువులు గురుశ్రీ ప్రేమ్ సాగర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ, మరి మీ అందరికీ కూడా నా తరపున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ తరుణములో మరియమాతను రక్షణ మాతగా స్మరించుకుంటున్నాము. రక్షణ మాత, రక్షణమును మనకు అనుగ్రహించే మాత. రక్షణ ఇచ్చేది ప్రభువే, కానీ ఆ రక్షణ ఫలములను తాను చేకొని మనకు అందించే ఆ మాత రక్షణ అనుగ్రహీత. కాబట్టి అటువంటి మరియమాతను స్మరించుకుంటున్నామంటే ఆమె సహరక్షకి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యేసు ప్రభువు రక్షకుడైతే యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆయనను శిలువలో సమర్పించి ఈ లోక రక్షణకు కారకులైనటువంటి ఆ మరియమాత సహరక్షకని చెప్పుకోవడంలో ఎటువంటి విశ్వాస దోషము లేదు అని నేను భావిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఆ పదములో చాలా అర్థాలు ఉంటాయి. సహరక్షక అంటే యేసు ప్రభుతో పాటు, యేసు ప్రభువుతో సమానంగా అందరిని రక్షించిందనుకొని ఆ పదములోని ఒక అంశాన్ని తీసుకొని అది సరైన పదం కాదు అనుకుంటూ ఉంటాం. కానీ సహరక్షక అంటే రక్షకుడికి తోడుగా ఉండి
రక్షణమును సాధించడంలో తన పాత్రను పోషించింది అని అర్థం. అటువంటి అర్థాన్ని తీసుకున్నప్పుడు మరియమాత సహరక్షకి, రక్షణ మాత అని చెప్పడంలో ఎటువంటి విశ్వాస దోషము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరియమాత ఏ విధంగా రక్షణ అనుగ్రహీతగా, రక్షణ మాతగా మారింది అన్నటువంటి అంశాన్ని ధ్యానించుకున్నామంటే ఆ మరియమాతలోని 3 సుగుణాలను మనము తెలుసుకోవాలి. ఆ 3 సుగుణాల ద్వారా మరియమాత యేసు ప్రభుతో పాటు, యేసు ప్రభుతో కలిసి, సమానంగా కాదు, కలిసి మానవ రక్షణ చరిత్రలో తన యొక్క పాత్రను అత్యద్భుత విధంగా పోషించింది, సహరక్షకుగా మారింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 సుగుణాలు, మొదటిది మరియా విశ్వాసం. చెప్పండి, మొదటిది మరియా విశ్వాసం. రెండవది మరియా వ్యక్తిత్వం. చెప్పండి, మరియా వ్యక్తిత్వం. మూడవది మరియా వర్తిత్వం. చెప్పండి, మరియ వర్తిత్వం. అంటే విశ్వాసము, వ్యక్తిత్వము, వర్తిత్వము. ఈ 3 లక్షణాలను మనము క్షుణ్ణంగా పరిశీలించుకున్నామంటే మరియమాత రక్షణ మాత అని చెప్పడంలో మనము వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి విశ్వాసములో మనం తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందుగా మరియమాత విశ్వాసాన్ని మనం గమనించాలి. మరియమాత విశ్వాసాన్ని గమనించాలంటే ఆమె ప్రయాణం పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు, అనగా అబ్రహాము నుండి నూతన నిబంధనలు తన అంగీకారం వరకు మరియమాత చేసిన ప్రయాణాన్ని మనము గమనించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా పాత నిబంధనలు విశ్వాసానికి తండ్రి అబ్రహాం అయితే, నూతన నిబంధనలు విశ్వాసానికి తల్లి మరియమాత అని గొప్పగా చెప్పగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నాడో మరియమాత సమాంతర విశ్వాసాన్ని ప్రకటించింది. అందుకొరకే ఆ విశ్వాసాన్ని మనం చూడాలంటే మనము మరియమాత విశ్వాసము ఎంత గొప్పదో ఆలకించాలి. తన యొక్క అంగీకారములోని ఆ మాధుర్యాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో ఆమె తన విశ్వాసాన్ని గాంభీర్యంగా, ఘనమైనంగా ఆమె ప్రకటిస్తుంది. ఆ వాక్యం అంటూ ఉంది, చదవండి. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత విశ్వాసము అంత గొప్పది, అంత గొప్ప విశ్వాసము. వెనక ముందు ఆలోచించలేదు, ఎటువంటి లోపాలకు ఆమె తావివ్వలేదు, ఎటువంటి అనుమానానికి ఆమె తావివ్వలేదు. దేవుడు తన యొక్క ప్రణాళికను మరియమాతకు తెలియజేసి, ఇది నీ ద్వారా సాధ్యమవుతుంది, సాధ్యం చేయగలవు, నీకంత గొప్ప అనుగ్రహం ఉంది అని మాట్లాడినప్పుడు ఆ మరియా తన ఘనమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ బాహాటంగా ప్రకటిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రకటించి విశ్వాసుల ఆ క్రమ పట్టికలో మరియమాత చేరింది. మనము హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూసామంటే అక్కడ ఎవరెవరు ఆ ప్రభుని విశ్వసించారో ఒక క్రమ పట్టిక ఉంటుంది. అబ్రహాము నుండి ఆ క్రమ పట్టిక. కాబట్టి ఎటువంటి విశ్వాసాన్ని ఆమె కనపరిచిందో ఆ వాక్యంలో మనం గమనించగలం. ఆ వాక్యం చదవండి, హెబ్రీయుల పత్రిక
చివర్లో ఉంటుంది మొదట్లోగా. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్వసించుటయనా విశ్వసించుటయనా మనము నిరీక్షించు విషయముల యందు మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సందేహము విశ్వసించాము కాబట్టి వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతాం. ముందు నువ్వు ఉండవచ్చు, గొయ్యి ఉండవచ్చు, వరదలు రావచ్చు, ఎటువంటి ఆపద ముందు ఉన్నా, ఎటువంటి అవమానము ముందు ఉన్నా, ఎటువంటి అవరోధము ముందు ఉన్నా, ఎటువంటి కష్టము ముందు ఉన్నా నేను విశ్వసించాను కాబట్టి వెనకడుగు వేయను, నిస్సందేహముగా ముందుకు సాగిపోవడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిస్సందేహ విశ్వాసానికి మరియమాత ఒక ప్రతీకగా మారుతుంది. ఆ తర్వాత మనం చూసామంటే ఆ అధ్యాయం అంతా కూడా అబ్రహాము నుండి అనేక మంది ఏ విధంగా ప్రభువును విశ్వసించారో ఆ అధ్యాయం అంతా బోధిస్తుంది. అటువంటి విశ్వాసుల పట్టికలో మరియమాత కూడా చేరింది. ఎందుకంటే ఆమె విశ్వసించింది, నిస్సందేహముగా ప్రభు యొక్క సంకల్పమును స్వీకరించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే విశ్వాసములో గల ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మనము గమనించాలి. ముఖ్యంగా విశ్వాసం అంటే 3 రకాల లక్షణాలు చూడాలి. మొదటిదిగా సర్వేశ్వరునికి సంబంధం కలిగి ఉండాలి, అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరియమాతకు అబ్రహామునకు ఉన్నటువంటి సారూప్యము అంటే బంధమును మనం చూడాలి. అబ్రహాము ఏ విధంగా ప్రభువును విశ్వసించి సమస్తమును వదిలిపెట్టి ఆ ప్రభువుకి ఆజ్ఞానుసారము ముందుకు వెళ్తూ ఉన్నాడు, మరియమాత కూడా అబ్రహాము వలె ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఆ తండ్రి సంకల్పానికి తలొగ్గి తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆమె ఎరుకపరచుకుంటుంది. ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటామో అదే నిజమైన విశ్వాసం. అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు మనము ఇతరత్ర విషయాలు ఆలోచించం. ఎప్పుడు ప్రభు గురించి ఆలోచిస్తాము, ప్రభు సంకల్పం గురించి ఆలోచిస్తాము, ప్రభు యొక్క మార్గం గురించి ఆలోచిస్తూ ఉంటాము, ప్రభు యొక్క బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ విధముగా ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాం. కాబట్టి అబ్రహాము దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అటువంటి సంబంధాన్ని మరియమాత కూడా దేవునితో కలిగి ఉంది. కాబట్టి అబ్రహాముతో మరియమాతను పోలుస్తూ అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయితే మరియమాత విశ్వాసానికి తల్లి అని మనము ప్రబోధిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడమే నిజమైన విశ్వాసం. రెండవదిగా విశ్వాసం అంటే సమస్తమును సమర్పించడం. సంబంధం ఉంటే సరిపోదు, మనకు కూడా సంబంధం ఉంది. ఆయన దేవుడు, మన బిడ్డలము. ఆదివారం గుడికి వస్తాము, ప్రతిసారి గుడికి వస్తాము, వాక్యాన్ని ఆలకిస్తాము, దివ్య సంస్కారాలు స్వీకరిస్తాము, అన్ని బాగుంటాయి, సంబంధం ఉంది. కానీ సమస్తమును సమర్పించగలుగుతూ ఉన్నామా? మరియమాత ఆ రెండవ లక్షణమును గొప్పగా కలిగి ఉంది. కేవలము తండ్రి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, సమస్తమును సమర్పిస్తుంది. ఈ రెండవ దాంట్లో అంతకుముందు అబ్రహామునకు మరియమాతకు ఉన్నటువంటి ఆ సారూప్యాన్ని చూస్తే ఈ రెండవ అంశములో అంటే సమస్తాన్ని సమర్పించాలి అనే అంశములో యేసు ప్రభునకు మరియమాతకు ఉన్నటువంటి సారూప్యాన్ని మనం గమనించాలి. అంటే యేసు ప్రభువు ఏ విధంగా తనను తాను తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకొని ఉన్నాడో మరియమాత కూడా అటువంటి సమర్పణ జీవితాన్ని ఆమె ప్రభువునకు అందించింది. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. 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 మరి యేసుక్రీస్తు యొక్క సమర్పణ ఏ విధంగా ఉందో మనం గమనించాలంటే 2 వాక్యాలు చూడాలి. మొదటిది 40వ కీర్తన 46 నుండి 8 వచనాలు చూశామంటే అక్కడ ఒక ప్రవచనం కనిపిస్తుంది. రానున్నటువంటి మెస్సయ్య తండ్రి దేవునికి ఏ విధంగా విధేయించి తన జీవితాన్ని సమర్పించుకుంటాడో అటువంటి ప్రవచనము అక్కడ కనిపిస్తుంది. ఆ వాక్యం చదవండి. నీవు ఆ, బలిని సమర్పణను కోరలేదు. నీవు బలి సమర్పణ కోరలేదు. కానుకలు తెస్తూ ఉంటాము, అటువంటి బలులు కాదు, అటువంటి కానుకలు కాదు, అటువంటి వస్తువులు కాదు. నేను నీ బలి వస్తువులను కానుకలు కోరుకున్న తర్వాత దహన బలిని పాప పరిహార బలిని ఆ, అభిలషింపలేదు. నీవు దహన బలిని పాప పరిహార బలిని నీవు ఇష్టపడలేదు. తర్వాత కానీ నీ మాటలను ఆలకించుటకు నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులొసగితివి. నాకు చెవులొసగితివి. తర్వాత అప్పుడింటిని ఆ. లేఖనములలో ఆ. నన్ను గూర్చి వ్రాయబడినట్లు ఆ. ఇదిగో ఇదిగో నేను వచ్చి ఉన్నాను. తర్వాత నీ చిత్తమును పాటించుట నీ చింతమును పాటించుటకు నాకు పరమానందము. నాకు పరమానందము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రానున్నటువంటి ఆ మెస్సయ్య దైవ కుమారుడు తండ్రికి అందించే వాగ్దానం అది. తండ్రి, ఇటువంటి కానుకలు నీవు కోరుకోలేదు. ఈ లోకము రక్షించబడాలంటే నన్ను నేను సమర్పించుకోవాలి. అందుకొరకే ఇక్కడికి వచ్చి ఉన్నాను. నన్ను స్వీకరింపుము, నన్ను త్యాగబలిగా మార్చుము, నన్ను దానబలిగా మార్చుము, నా సమర్పణ ద్వారా లోకాన్ని రక్షించుమని ఆ యేసు ప్రభువు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ పలికిన మాటలను మరొక చోట చూస్తున్నాం. ఈ ప్రవచనము యేసు ప్రభువులో నెరవేరుతుంది. ఈ కీర్తన 46 నుండి 8 వచనాలు ఆ ప్రవచనము హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఈ 3 వచనాలు కూడా నెరవేరాలని చూస్తున్నాం. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను. ఆనాటి ఆ యొక్క వాగ్దానమును, ఆ ప్రవచనాన్ని, పాత నిబంధన ప్రవచనాన్ని యేసు ప్రభు తన సమర్పణగా మార్చుకొని ఏమంటూ ఉన్నాడు? ఈ భూలోకంలో ప్రవేశించిన తర్వాత, అనగా మానవత్వాన్ని స్వీకరించిన తర్వాత ఏమంటూ ఉన్నాడు? చదవండి. నీవు జంతు బలులను కోరలేదు, అర్పణలను కోరలేదు. ఆ తర్వాత కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. చాలా ముఖ్యమైన అంశం. ఈ బలులు నీకు అక్కరలేదు. ఈ బయట బలులు, దహన బలులు, ఈ కానుకలు ఇవి కాదు. నీవు నాకు ఏమిచ్చావు? ఒక శరీరమును ఇచ్చావు. తర్వాత దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నేను ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లా అన్నాను, నా శరీరాన్ని తీసుకున్న తర్వాత ఈ శరీరాన్ని ఏం చేయాలి? నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లు. కాబట్టి పాత నిబంధనను, ఆ కీర్తన గ్రంథంలోని ఆ ప్రవచనాన్ని క్రీస్తు ప్రభు నెరవేరుస్తూ తర్వాత ఇదిగో ఓ దేవా, నీ చిత్తం చిత్తం నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి సమర్పణ జీవితాన్ని మనం గమనిస్తున్నాం. ఈ శరీరాన్ని ఓ తండ్రి ఎందుకు ఇచ్చావు? ఈ మానవత్వాన్ని ఓ తండ్రి ఎందుకు ఇచ్చావు? ముందుగానే ఈ శరీరం గురించి, ఈ మానవత్వం గురించి ప్రవచించి ఉన్నావే. ఎందుకు ఇచ్చావు? ఈ బాహ్య బలులన్నిటిని కూడా ప్రక్కకు నెట్టివేసి ఆంతరంగిక బలిని, నా శారీరక బలిని, నా యొక్క శరీరాన్ని ఆత్మ అర్పించడమే నిజమైన బలి అయితే అటువంటి సమర్పణకు నేను సిద్ధంగా ఉన్నాను అని యేసు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. మరియమాత ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని పలికిందో, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికిందో, అప్పుడే మరియమాత కూడా యేసు ప్రభు వలె తన యొక్క శరీరాన్ని
రక్షణ క్రియకు సమర్పిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు విషయం కాదు. మరియమాత తన శరీరాన్ని, తన కన్యత్వాన్ని, తన మానవత్వాన్ని, తన జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేస్తూ, ఓ తండ్రి, ఇదిగో నీ మాట చొప్పున నా ద్వారా ఆ రక్షకుడు జన్మించును గాక అని ఆమె వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అంటే కేవలము సంబంధాన్ని కలిగి ఉండడం కాదు. విశ్వాసం అంటే రెండవదిగా సమస్తాన్ని సమర్పించడము. మరియమాత అటువంటి విశ్వాసాన్ని కనపరిచింది. మరి ఎటువంటి సమర్పణము? మూడవది విశ్వాసం అంటే బయటికి మాటలు చెప్పే విశ్వాసం కాదు, మాటల విశ్వాసం కాదు, అది సిలువ విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాసము? సిలువ విశ్వాసము. సిలువలో మాత్రమే అబ్రహాము తన కుమారుణ్ణి ఈసాకుడు ఏ విధంగా దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడో, మరియమాత కూడా తన కుమారుణ్ణి సిలువలో సమర్పించడానికి ఎటువంటి సంకోచం లేకుండా వ్యాకులమును ఎక్కడ మోస్తూ ఉంది? హృదయములో మోస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము శిలువ మార్గం చెప్పుకునే సమయంలో ఆ 8వ స్థలంలో అనుకుంటూ ఉంటాం, యేసు పుణ్య స్త్రీలకు ఎందుకొరకు? వారు ఏడుస్తున్నారు, వారు ఏడుస్తున్నారు. దానికి ముందు 4వ స్థలంలో యేసు తన మాతకు, మరియమాత ఏడుస్తుంది అని చెప్తుంది. అక్కడ ఎక్కడ వినలేదు, ఎదురు పడుతుంది. అప్పుడు ఆ వాక్యం అంటుంది, అమ్మ కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క కంటి చూపు, అంటే ఒక దైవ కార్యానికి అమ్మ ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అని కొడుకు అంటూ ఉంటే, నా కుమారా అందుకొరకే కదా నువ్వు వచ్చింది, సరే వెళ్ళు, నీకు తోడుగా నేను సిలువ దగ్గరికి వస్తాను అని ఆమె ఏడవకుండా ఆ బాధను గుండెలో దిగమింగుకొని ఆ యొక్క విశ్వాసాన్ని హృదయంలో పదిలిగా దాచుకొని, బాహ్యంగా చాలా మంది అంటున్నారు, అంతకుముందు అన్నారు, ఇదిగో నీ కుమారుడు మెస్సయ్య, ప్రవక్త, అందరి మనల్ని పొందుతున్నారు, ఎంతో పొగిపోయింది. ఇప్పుడు అదే ప్రజలు నీ కుమారుడు దోషి, నీ కుమారుడు ఈ విధంగా దైవదూషణ చేసి ఉన్నాడు అని అంటూ ఉంటే, రెండింటిలో సమపాలల్లో వాటిని స్వీకరించి మరియమాత ఆమెను పొంగినప్పుడు పొంగిపోలేదు, ఆమె కుమారుడు నిందించినప్పుడు కుంగిపోలేదు. అంటే అంత నిశ్చలమైన విశ్వాసాన్ని తన గుండెలో దాచుకొని ఆ వ్యాకులమును, ఆ బాధను దిగమింగుకొని అబ్రహాము వలె తన కుమారుణ్ణి సిలువలో అర్పించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత విశ్వాసం తనను తాను అర్పించుకోవడం మాత్రమే కాదు, తనకి బిడ్డను కూడా అర్పించడం. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు మరియమాత విశ్వాసము ఎంత గొప్పదో మనము తెలుసుకుంటున్నాం. మరియమాత దేవునితో సంబంధం కలిగి ఉంది, మరియమాత దేవునికి సమస్తమును సమర్పించింది, మరియమాత రక్షణ కోసం తన కుమారుని సిలువలో అర్పించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన విశ్వాసం అంటే అందుకొరకే మరియమాత సంపూర్ణ అనుగ్రహంతో ఏ రోజు కూడా తన అనుగ్రహాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసం అంటే అంత గొప్పగా ఉండాలి, ప్రభుతో సంబంధాలు కలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక చెట్టు భూమిలో ఉంటేనే అది ఫలిస్తుంది, భూమి నుండి బయటకు వచ్చిందంటే ఎండిపోతుంది, మాడిపోతుంది, రాలిపోతుంది. చేప కూడా నీళ్ళలో ఉంటేనే అది జీవిస్తుంది, బయటకు వస్తే మంచి ఫిష్ ఫ్రైగా వాడు కదా, కమ్మగా. అదేవిధంగా
ఏ విధంగా చెట్టు భూమిలో ఉండటానికి చేయబడి ఉందో, చేప కూడా నీటిలో ఉండటానికి చేయబడి ఉందో, మానవుడు కూడా దేవునిలో ఉండటానికి చేయబడి ఉన్నాడు, సృజింపబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దేవుడి నుంచి బయటకు వచ్చామంటే మనకు జీవితము. అందుకొరకు మనము ప్రతిరోజు కూడా, ఎవరో ఒకరు అంటారు, రోజు ప్రభువుతో ఉంటే వారమంతా ఒక వరమే, ప్రభువుతో లేకుంటే వారమంతా ఒక శాపం అంటారు. ఎలా? ఉదాహరణకు ఆదివారము, ప్రభు నీతో ఉంటే అది ఆదివారం, ప్రభు లేకుంటే అదో వరం అయిపోతుంది, అదో వారం. సోమవారము, ప్రభు నీతో ఉంటే సోమవారం, ప్రభు లేకుంటే సోమరి వారము, అంత సోమరితనమే, ఏముందిలే ఏం చేస్తాను. మంగళవారము, ప్రభు నీతో ఉంటే మంగళవారం, ప్రభు లేకుంటే అమంగళ, ఏ శుభము కూడా జరగదు. ప్రభు నీతో ఉంటే బుధవారం, ప్రభు లేకుంటే బాధవారం, అన్ని బాధలే, అన్ని కష్టాలు, తట్టుకోలేము, ఓర్చుకోలేము. ప్రభు నీతో ఉంటే గురువారం, ప్రభు లేకుంటే ఘోరవారం, అన్ని ఘోరాలు నేరాలు, ప్రభు లేకుంటే. ప్రభు నీతో ఉంటే శుక్రవారం, ప్రభు లేకుంటే శ్లోకవారం, అంటే అన్ని ఏడుపులు పెడబోతాం, శోకవారం. తర్వాత ప్రభు నీతో ఉంటే శనివారం, ప్రభు లేకుంటే శనివారమే, అంత శని. అంటే విశ్వాసం అంటే ఒక్కరోజు కాదు, నిరంతరము కూడా ప్రభువులో జీవించడము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత అంతగా విశ్వసించింది కాబట్టి ఎల్లప్పుడూ ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉంది, తనను తాను సంపూర్ణంగా ప్రభు సమర్పించుకుంది. అంతేకాదు తన యొక్క ప్రతిఫలమును కూడా ఆ తండ్రికి సమర్పించింది. నీవు నేను అంతటి విశ్వాస స్థాయికి రాగలమా? అలా వస్తేనే మనము రక్షణ మాతను కొనియాడే బిడ్డలుగా మారిపోతాం. కాబట్టి మొదటిది మరియా విశ్వాసం, రెండవది మరియా వ్యక్తిత్వం. మరియా వ్యక్తిత్వం, మరియా వ్యక్తిత్వం అంటే ఆమె చరిత్రకు ఒక సంకేతం. ఆమె పుట్టుకలోనే, ఆమె జననంలోనే లోకానికి ఒక సంకేతంగా మారింది. అంటే ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు మరియమాత యొక్క ప్రయాణాన్ని చూశామంటే ఆమె చరిత్రలో ఒక సంకేతంగా, గొప్ప సంకేతంగా, అంటే దేవుని రక్షణ చిహ్నంగా మారింది అని మనము గొప్పగా చెప్పగలం. ఏ విధంగా అని మనం చూసినప్పుడు చరిత్ర ప్రారంభమైంది మరియమాతతో అని చెప్పడంలో సందేహం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెవి పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అసలు రక్షణ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? మరియమాతతో ప్రారంభమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు? ఎందుకంటే ఆది కాండములో మానవుడికి రక్షణ అక్కర్లేదు. దేవుడు మానవుడు సృజించాడు, దేవుడితో మానవుడు ఉన్నాడు కాబట్టి మానవుడు సంతోషంగా ఉన్నాడు, ఎటువంటి రక్షణ అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే ఆ మానవుడు పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకొని దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు, ఆ పరలోక భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నాడు, ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాడు, ఈ కష్టములో ప్రవేశిస్తూ ఉన్నాడు, అదే తరుణములో, అదే క్షణములో దేవుడు తన మదిలో ఒక చిహ్నాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ చిహ్నమే మరియమాత రూపము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనము ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనానికి దర్శన గ్రంథం అనగా చివరి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం చూడాలి. అప్పుడు మరియమాత యొక్క వ్యక్తిత్వము, ఆమె యొక్క సంకేతంగా ఎంత గొప్పగా మనకు కనిపిస్తూ ఉందో తెలుస్తుంది. కాబట్టి ఆ 2 వాక్యాలు చదువుకుందాం. మొదటిది ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనము, నీకు స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని
వైరము కలుగును. తీరని వైరమును కలిగింతును. తర్వాత ఆమె సంతతి వారు ఆమె సంతతి వారు నీ తలను చితగొట్టెదరు, నీవేమో వారి మడమలను కరతువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనగా దేవాది దేవుడు మానవుడు పాపము చేసి తనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అదే క్షణములు ఆ పాత స్త్రీకి అనగా పాత ఏవకు ఒక విరుగుడుగా మరియ మాతను ఎన్నుకుంటున్నాడు. నేను మరో స్త్రీని ఇస్తాను, మరో సంకేతాన్ని ఇస్తాను. ఆ స్త్రీ వచ్చినప్పుడు ఈ పాపానికి ఒక మందును తీసుకుని వస్తుంది, ఈ శాపానికి ఒక విరుగుడు తీసుకొస్తుంది, ఈ లోకానికి ఒక రక్షకుడు తీసుకొని వస్తుంది అని దేవుడు ఆనాడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మరియ మాతలో నెరవేరిందని చెప్పడానికి మన మరల దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనానికి వెళ్ళాలి. చదవండి. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, తర్వాత ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. మరో సంకేతం, ఆల్రెడీ ఒక సంకేతం ఉంది మరియ మాత. మరో సంకేతం ఎర్రని సర్పము. ఎప్పుడైతే ఆమె ప్రసవిస్తుందో ఆ బాలుణ్ణి కబలించాలని ఆ ఎర్రని సర్పము చూస్తుంది. ఇక్కడ మనం గమనించామంటే 3 పాత్రలు ఉన్నాయి. పాత నిబంధనలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఆ వాగ్దానములో 3 పాత్రలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, సర్పం ఉంది, ఒక స్త్రీ. నూతన నిబంధనలో కూడా ముఖ్యంగా దర్శన గ్రంథములో మరియ మాత సంకేతానికి వచ్చేసరికి అక్కడ కూడా మరియ మాత మనకు కనిపిస్తూ ఉంది, దేవుని సంకల్పం కనిపిస్తూ ఉంది, తర్వాత సర్పము కూడా కనిపిస్తుంది. అంటే దేవునికి సర్పానికి మధ్యలో పాత నిబంధనలు ఆ ఏవ సంకేతంగా ఉంటే, నూతన నిబంధనలు అదే ప్రభువులకు సాతానుకు మధ్య మరియ మాత నూతన ఏవగా అక్కడ ప్రత్యక్షమై ఒక గొప్ప రక్షణ సంకేతంగా కనిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ చరిత్రలో మరియ మాత వ్యక్తిత్వము ఒక సంకేతంగా మనకు తెలుస్తుంది. మరియ మాత ఈ లోకంలో పంపించబడినప్పటికీ కూడా ఆ చిన్న పాత్రను ఎంత పరిపూర్ణంగా పోషించిందో మనము గమనించాలి. 13 ఏళ్ల బాలిక తండ్రి రక్షణ ప్రణాళికను గమనించింది, గుర్తించింది, అంగీకరించింది, రక్షకునికి జన్మనిచ్చింది, ఆ రక్షకుని మన కొరకు శిలువలో అర్పించింది. మనం ఇన్నాళ్ళుగా ఆ విశ్వాసాన్ని జీవిస్తూ ఉన్నాం, ఈ క్రైస్తవ నడుస్తూ ఉన్నాము. మనం ఎంతగా రక్షణ పొందుకొని ఉన్నాము మొదటిది. రెండవది, ఎంతమందిని మనం రక్షిస్తూ ఉన్నాం, ఎంతమందిని రక్షిస్తూ ఉన్నాము. రక్షణ తవాసంగా భక్షించకూడదు, సూటిపోటి మాటలతోటి, ఆ పక్కింటి వాళ్ళ గొడవతోటి, కర్రలు చీపుర్లు పట్టుకొని మీద పోవడం, ఇవన్నీ మానుకుంటే అదే పెద్ద రక్షణ కదా. కాబట్టి మరియ మాతను రక్షణ మాతగా కొనియాడుతున్నామంటే ఆ రక్షణంలోని లక్షణాలను అర్థం చేసుకొని మనము కూడా ఇతరులను ఆదరించడానికి, ఇతరులను కాపాడడానికి, వారి కోసం ప్రార్థించడానికి, అవసరమైతే వారి కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడినప్పుడే ఆ రక్షణ మాత యొక్క వరమును మనము పొందగలము. కాబట్టి ఆ రక్షణ మాత కొనియాడుకుందాం. రక్షణ మాతను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. మరొక అందరి చేరుపైకి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ మాత మనకు రక్షణ అనుగ్రహీత. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.
దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాణిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాణిని అర్పింతుము, గైకొనుము. అర్పింతుము, గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య రాగాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్మృతి మహిమల కొరకును, మన ప్రయోజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడమైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్యల మరియ మాతను రక్షణ మాతగా స్మరణ చేసుకొనుచు సంతోషంతో మేము అర్పించు మా దీనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోడును గాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను
రక్షణ మాతగా సంస్మరణను కొనియాడుచు నీ నామమును సన్నుతించి స్తుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగొచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా పెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తముకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఓ నా ఎరిగిన, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. హేళయనా ఈ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. హేళయనా ఈ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ము మోక్ష భాగ్యమునకు వారసులను చేయు. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులకు మా 14వ జగద్గురువును
మా సగిలి ప్రకాష్ పీఠాధిపతిని, అదేవిధంగా ప్రభు ప్రత్యేక విధంగా ఈనాడు దివి బలిపు సమర్పించుతున్నటువంటి మా యొక్క పిల్లి అంతోందాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాల చెదరి ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. మా హృదయ ప్రేమ హారతి గైకొనుము దేవా. మా హృదయ ప్రేమ హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. దీపహారతి ఇదిగో గైకొనుము దేవా. దీపహారతి ఇదిగో గైకొనుము దేవా. ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా. ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా. పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా. పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. దీపధూప పుష్పహారతి గైకొనుము దేవా. దీపధూప పుష్పహారతి గైకొనుము దేవా. హారతి హారతి
గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. మరియమాత యొక్క విశ్వాసమును, వ్యక్తిత్వమును, వర్తిత్వమును గ్రహించిన మనము మన విశ్వాసాన్ని పెంపొందించమని, మన వ్యక్తిత్వాన్ని పదిలపరచమని, మన వర్తిత్వాన్ని ఫలభరితం చేయమని ఆ దేవాది దేవుని పరలోక జపము ద్వారా ప్రార్థించి వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీరైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము, రక్షణ ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, ఈ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో పాస్కా పరమరహస్యం ద్వారా మరియ మాతను రక్షణ మాతగా మనకు అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు దేహం పరలోక భోజం రండి లోకుందుమా, ప్రభు యేసు రక్తం ప్రేమామృత పానం రండి గైకొందుమా. శ్రీక్రీస్తు దేహం పరలోక భోజం రండి లోకుందుమా, ప్రభు యేసు రక్తం ప్రేమామృత పానం రండి గైకొందుమా. రండి రండి వేగమే రండి, రండి రండి భక్తితో వేగండి, ప్రియమారాలో కొందుమా, ప్రభుని మనసారా గైకొందుమా. ప్రియమారాలో కొందుమా, ప్రభుని మనసారా గైకొందుమా. శ్రీక్రీస్తు దేహం పరలోక భోజం రండి లోకుందుమా, ప్రభు యేసు రక్తం ప్రేమామృత పానం రండి గైకొందుమా. ఎడారిలో ఇశ్రాయేలు ఆకలి తీర్చిన విందు, సిలువలో ప్రాణార్పణ చేసిన ప్రభు విందు. ఎడారిలో ఇశ్రాయేలు ఆకలి తీర్చిన విందు, సిలువలో ప్రాణార్పణ చేసిన ప్రభు విందు. పరలోకాహారం ప్రభు మనకై ఇచ్చెను, పరలోకాహారం ప్రభువై మనకిచ్చెను. మన ఆత్మల రక్షణకై సిలువార్పణ చేసెను, మన ఆత్మల రక్షణకై సిలువార్పణ చేసెను. ప్రియమారాలో కొందుమా, ప్రభుని మనసారా గైకొందుమా. ప్రియమారాలో కొందుమా, ప్రభుని మనసారా గైకొందుమా. శ్రీక్రీస్తు దేహం పరలోక భోజం రండి లోకుందుమా, ప్రభు యేసు రక్తం ప్రేమామృత పానం రండి గైకొందుమా. క్రీస్తునాథునిందు మిక్కిలి ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, 9 గంటల ఆ ప్రాంతంలో అసలు జరిగిద్దా అనుకున్నాను. ఎందుకనంటే అందరు కూడా ఫోన్లు చేసి మా దగ్గర జోరున వర్షం అనేసి అంటున్నారు. అయ్యవారి కూడా పక్కన ఊర్లలో, ఈ పక్కన ఉన్నటువంటి ఊర్లలో చెబుతూ ఉన్నారు. జరిగిద్దా అనేసి అనుకున్నాను. 1-2 సార్లు మరి తల్లి దగ్గరికి వెళ్ళాను, వరద నుండి రక్షించినటువంటి మా దగ్గరికి. 3వసారి వెళ్ళక ముందే వర్షం ఆగిపోయింది. మరియు ఈనాడు వరద నుండి రక్షింపబడినటువంటి మనందరికీ కూడా చల్లనైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఆ యొక్క తల్లి, మరియు అదేవిధంగా వరద నుండే కాదు వర్షం నుంచి అన్నిటి నుంచి కూడా మన యొక్క పనులకు ఎటువంటి ఆటంకం రాకుండా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తల్లికి, మరియు అదేవిధంగా ఈ యొక్క పండుగనంతా కూడా నడిపించినటువంటి ఆ యొక్క ప్రభువునికి గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞత తెలుపుకుందాం. అదేవిధంగా ప్రియమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, నేను తండ్రి గారిని అడగగానే వెంటనే నేను చూసి చెప్తాననేసి అన్నారు. కానీ ఆ తర్వాత నేను వస్తాననేసి తెలియజెప్పి ఉన్నారు. మరి వస్తానని తెలియజెప్పి వెంటనే అంగీకరించడమే కాదు, సుదూర ప్రాంతం నుంచి వచ్చి మనకు దేవి బలి పూజను సమర్పించారు. బిషప్ గారు చూస్తుంటే మా అందరికంటే యువకులు
అందరికంటే యువకుడు లెక్క ఉన్నారు. మరి అదేవిధంగా జ్ఞానవంతులు మరియు అన్ని సుగుణాలు కలిగినటువంటి వారు, అన్ని కళలు కూడా ఉన్నాయి. ఒక కళ మామూలుగా చెబుతూ ఉంటారు 66 కళలు మనిషి కనీసం అంటారు, కానీ 65 కళలే ఉన్నాయి. ఎందుకంటే ఒకటి చోర కళ కాబట్టి అది లేదు. మరియు అన్ని విధముల జ్ఞానవంతులు మరియు అనేకమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వారు మరియు అనేకమైనటువంటి వాటిలో విద్వాంసులు, డాక్టర్ కూడా, బిషప్ గారు మరియు అటువంటి తండ్రి గారు సుదూర ప్రాంతం నుంచి మన వద్దకు వచ్చి ఈ యొక్క దేవ బలి పూజను సమర్పించి గొప్పదైనటువంటి ప్రసంగం మరియు ఏది కూడా వాక్యం తప్పితే వేరేది ఏది కూడా లేనటువంటి ప్రసంగం మరియు గొప్పగా మనకు వాక్యాన్ని అందించారు. మరియు దేవ బలి పూజను సమర్పించారు. మన యొక్క ప్రీతమైనటువంటి మేత్రాన్లు శ్రీ 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 ఘనత వహించినటువంటి పిల్లి అంతోందాస్ మేత్రాన్లు ప్రత్యేక విధముగా మనందరి తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, ఇక్కడికి వచ్చినటువంటి గురు పొంగవులు నిజానికి బయలుదేరేటప్పుడు వాళ్ళంతా కూడా వర్షంలో తడుస్తామనేసి మదనపడ్డారు. అయినా సరే మన దగ్గరికి రావాలనేటువంటి ప్రేమతోటి వారు బయలుదేరి వచ్చి ఉన్నారు. మరియు ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు వరదమాతకు దగ్గరగా ఉన్నటువంటి మన యొక్క వరదమాత ముద్దు బిడ్డ రవిశాస్త్రి ఫాదర్ గారు, అదేవిధంగా మన యొక్క డీను మరియు డాను రెండు కూడా, మరియు మదర్ విచారణకర్తలు శాంతికుమార్ ఫాదర్ గారు, కన్సల్టర్ కూడా ఇప్పుడు, మరియు అదేవిధంగా ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా అజయ్ ఫాదర్ గారు ఎంతో అక్కడి నుంచి కూడా ముందే ఫోన్ చేసి నేను వస్తానని పలికి ఉన్నారు. మరియు ఎంతో స్నేహభావంతో ఇక్కడ కాదు ఫాదర్ గారిని కలిసింది నేను ఈ దేశంలో కూడా కలవలేదు, మొదటిసారి ఫాదర్ని జర్మనీ దేశంలో కలిశాను. మరియు ఎంతో స్నేహభావంతో అక్కడి నుంచి వచ్చి ఉన్నారు. మరియు తల్లాడ పుణ్యక్షేత్ర విచారణకర్తలు, అదేవిధంగా జోజిబాబు ఫాదర్ గారు, మేమిద్దరం కూడా ఎల్ఎల్బి చేసేటప్పుడు లా చదివేటప్పుడు వారు తెలుసు మాకు. మరియు వారి దగ్గరికి నేనే వచ్చాను విచారణకర్తలుగా. మరియు ప్రత్యేక విధముగా వారికి జోజిబాబు ఫాదర్ గారికి, అదో విధంగా శిలోగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఫిలోమిన్ రాజు ఫాదర్ గారు వారికి, అదే విధంగా క్రీస్తు జ్యోతి డిగ్రీ కాలేజ్ చాలా మంది స్టూడెంట్స్ అయి ఉంటారు. డిగ్రీ కాలేజ్ పిల్లలంతా కూడా వారి యొక్క స్టూడెంట్స్ అయి గురువైన దగ్గర నుంచి మేమంతా విచారణలో పనిచేస్తుంటే మొత్తం డిగ్రీ కాలేజీలోనే స్కూళ్ళల్లోనే ఉన్నారు. మరియు తర్వాత విచారణకర్తలుగా అమెరికా వెళ్తున్నారు శ్రీకాంత్ ఫాదర్ గారు మరియు నా యొక్క క్లాస్మేట్ ఫాదర్ గారు ప్రత్యేక విధంగా. మరియు అదేవిధంగా మన యొక్క విచారణ ముద్దుబిడ్డ మధ్యలో అనిల్ ఫాదర్ గారు, అశ్వాపురం విచారణకర్తలు. మరియు ప్రత్యేక విధంగా ఎల్లప్పుడూ కూడా వారి యొక్క కుటుంబం ఎల్లప్పుడూ కూడా నాకు సహకరిస్తూనే ఉంటారు. ఈ టైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అదేవిధంగా అగస్టిన్ ఫాదర్ గారు మరియు నా యొక్క ఆప్తమిత్రులు, నా యొక్క క్లాస్మేట్ ఫాదర్ గారు, అదేవిధంగా క్రీస్తురాజు ఫాదర్ గారు, క్రీస్తురాజు ఫాదర్ గారు మొన్ననే ముచ్చింతాల విచారణకర్తలుగా ఉండి 125 సంవత్సరాల జూబిలీని కొనియాడారు గొప్పగా. అదేవిధంగా రాబోయేటువంటి డీన్ మరియు మదర్ విచారణకర్తలు ఫాదర్ రమేష్ ఫాదర్ గారు, చూడండి అమ్మ ఒకసారి రమేష్ ఫాదర్ని, మన పక్కకే వస్తున్నారు. పక్కకే మదర్ విచారణకర్తలు కాబోయేటువంటి మదర్ విచారణకర్తలు రమేష్ ఫాదర్ గారు నేను వస్తానని చెప్పి తప్పకుండా వస్తానని చెప్పి ఉన్నారు. మరియు బాబాయ్ అవుతారు మరియు ఫాదర్ గారికి, అదేవిధంగా మొదటి నుంచి కూడా నేను వస్తానని చెప్పి, నేను వర్షం పడినా నిప్పులు కురిసినా ఏదైనా సరే నేను వస్తానని చెప్పినటువంటి గురువర్యులు ఎవరైనా ఉన్నారంటే షౌరి ఫాదర్ గారు. మీకందరికి కూడా సుపరిచితమే షౌరి ఫాదర్ గారు. అదేవిధంగా మన యొక్క విచారణ ముద్దుబిడ్డ మరియు అదేవిధంగా మేత్రాసన జ్యుడిషియల్ వికార్ కాదు, ఇప్పుడు జడ్జి కూడా. జ్యుడిషియల్ వికార్ అంటే జడ్జి కూడా, ఇది కేవలం లాయర్ మాత్రమే కాదు, మరియు జడ్జి కూడా, అదేవిధంగా లాయర్ గారు కూడా. మరియు అదేవిధంగా లోడి ఫామ్కి ఇప్పుడు ఇన్ఛార్జి మరియు
ల్యాండ్లకు అన్నిటికి కూడా కమిటీలకు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. మరి అదే విధంగా కన్సల్టర్గా ఉంటూ ఉన్నారు మన యొక్క విచారణ ముద్దు బిడ్డ. వీరందరికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పేరు పేరున మరి ఒక్కసారి గురువులందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా సిస్టర్స్కు మన యొక్క అమ్మగారు యొక్క డెకరేషన్ చేసినటువంటి మేరీ అమ్మగారు, రత్నమ్మ గారు, చిన్నమ్మ గారు, వీటన్నిటిలో కూడా అన్నిట్లో కూడా తోడ్పడుతున్నటువంటి మన అమ్మగారులకు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అదేవిధంగా మదర్ నుంచి వచ్చినటువంటి అమ్మగారులు, మరి మన యొక్క విచారణలో ఉన్నటువంటి అమ్మగారులు, వీరిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క పంతులు గారు, సునీల్ పంతులు గారు, మరియు కిరణ్ పంతులు గారు, కళ్యాణ్ పంతులు గారు, వీరి ముగ్గురు కూడా ఈ యొక్క 3 రోజుల పండుగలు నిన్నటి రోజున, ఈ రోజు మరియు మొన్నటి రోజున కూడా ఇక్కడనే వారి యొక్క నివాసం లెక్క ఇక్కడనే ఉన్నారు. ప్రత్యేక విధంగా ఎన్నిటిలోనూ మనల్ని నడిపిస్తూ, మనకు తోడ్పడుతూ, మరియు ప్రతి ఒక్క పనిలోనూ వారే నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేక విధంగా మనకి పంతులు గారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క సంఘ పెద్దలు సొలొమోన్ గారు, పృథ్వీ, రమేష్, సతీష్, మోహన్, మరియు టీచర్ గారు ప్రకాశమ్మ టీచర్ గారు, లూద్దమ్మ, సుధారాణి, భాగ్యమ్మ, జీబాల, రాజేష్, వీరందరికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మరియు ఈసారి పండుగను దాదాపుగా సంఘ పెద్దలే నడిపిస్తూ ఉన్నారు. డబ్బుల విధంగా అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. మరియు తీసుకోవటం, ఖర్చు పెట్టడం అన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ప్రత్యేక విధంగా వారందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బ్రదర్ అజయ్ గారు ఈనాడు పాటల బృందములో మనల్ని నడిపించినటువంటి వారు, మరియు ప్రవీణ్ బ్రదర్ గారు, తేజ బ్రదర్ గారు, వీరిద్దరు కూడా మనకెల్లప్పుడూ కూడా తోడ్పడుతూ అన్ని పనులలో తలలో నాలుక లెక్క అన్నిట్లలో కూడా వారు తోడ్పడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈనాడు పాటల బృందానికి నాయకత్వం వహించినటువంటి గురువర్యులు ఎవరు? వినయ్ ఫాదర్ గారు. దాదాపుగా నేనున్నటువంటి హౌస్లోనే వారు జన్మించారు. నేనున్నటువంటి ప్యారిష్ హౌస్లోనే వారు జన్మించారు. పాత హౌస్లోనే వారు ఇక్కడనే పుట్టి ఉన్నారు. మరియు అదేవిధంగా మన వినయ్ ఫాదర్ గారు ఏ గ్రామంలో పాటల కోసం పాటలు నడిపించడానికి చేయబడిద్దో అక్కడ మొత్తం కూడా ఆ తర్వాత నుంచి పాటలు వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు, వాళ్ళంతా కూడా గాయకులు అయిపోతున్నారు. ప్రత్యేక విధంగా మనల్ని ఈ యొక్క గాయక బృందాన్ని నడిపించినటువంటి వినయ్ ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జయ బ్రదర్కు, ఆరోగ్య బాబు, రమేష్, విజయ్ కుమార్, రమ్య, మరియు మ్యూజిక్ ఇచ్చినటువంటి రాకేష్, మరియు అదేవిధంగా నెహమియాకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ను మనకు అందించినటువంటి రాంబాబు, గోపి, నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనేక చోట్ల వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టాలి ఊరేగింపుకి, మరియు నిన్న పోటీలకి, మరియు ఈరోజు మరియు ప్రదక్షిణకు అన్నిటికి కూడా వాళ్ళు సౌండ్ సిస్టమ్ను అందించి ఉన్నారు. ప్రత్యేక విధంగా వారిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు టెంట్ మరియు వంట మేస్త్రి, మరియు టెంట్ ఇచ్చినటువంటి నాగార్జున, మరి అదేవిధంగా వంట చేసేటువంటి కృష్ణ, వీరిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వెనకాల డెకరేషన్ చేసినటువంటి గోపీకు, మరియు అదేవిధంగా ఈనాడు రికార్డ్ చేస్తున్నటువంటి మన యొక్క దివ్యబలి పూజను రికార్డ్ చేస్తున్నటువంటి దివ్యవాణి ఛానల్ వారికి, వారి యొక్క బృందానికి, మరి అదేవిధంగా మా యొక్క హోమ్ మినిస్టర్స్కి, మాకు సహాయపడేటువంటి మా యొక్క గృహంలో సహాయపడేటువంటి హోమ్ మినిస్టర్స్కి, శారమ్మ, మరి అదేవిధంగా మేరమ్మకు, వారి యొక్క బృందానికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, ఒకవేళ ఎవరైనా సరే పని చేస్తే మర్చిపోతే దయచేసి క్షమించండి. నేను చెప్పేది 1 నిమిషం మాత్రమే, 1 క్షణం మాత్రమే. కానీ మీరు ఎవరికి చేశారు? దేవునికి చేశారు. ఆయన దయ, ఆయన కృప, ఆయన యొక్క వరములుంటే నేను చెప్పేదానికంటే ఇంకా చాలా ఎక్కువ. కాబట్టి ప్రత్యేక విధంగా తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, చాలా సంతోషం. ఇంత లేట్ అయినా కానీ చాలా ఓపికగా మనందరం కూడా ఉన్నాము అంటే ఆ తల్లి మరియ మాత మన కుటుంబాల్లో చేసినటువంటి ప్రతి మేలును తలంచుకొని మనం ప్రత్యేక విధంగా ఉన్నాం.
కావున ఈ ఒక్క 2 నిమిషాలు కూడా మీరు దయచేసి ఉండవలసిందిగా విచారణ గురువులు మనందరినీ కూడా ఆహ్వానించినారు. ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి కార్యం ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్లుగా నిజంగా అద్భుతంగా జరిగింది. ఉదయం మనందరికి తెలుసు ఎంత వాతావరణం ఎంత భయపెట్టించిందో, కానీ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం దేవునికి మహిమకరంగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి సమయములో ఆ దేవాతి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ, అదేవిధంగా మనందరం ఎంతగానో కృతజ్ఞత హృదయాలతో రుణపడి ఉన్నాం. ఎవరికి? ఆ దేవునితో పాటు మనల్ని ఎంతగా నడిపించినటువంటి మన యొక్క విచారణ గురువులు ఫాదర్ గారు, రెవరెండ్ ఫాదర్ ప్రేమ్ సాగర్ ఫాదర్ గారు ఎంతో కష్టపడి ఎక్కువగా బయటికి మాట్లాడరు, కానీ మాట్లాడాల్సిందంతా రూమ్లోనే డిసైడ్ చేసుకొని బయటకు వస్తాడు, కావాల్సింది మాత్రమే చెప్తాడు అనమాట. కావున అంత మంచి ఫాదర్ గారు ఎంతో కష్టపడి ఇంత వైభవంగా దేవునికి మహిమకరంగా మనందరికి కూడా ఘనాన్ని పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క దీవెనలు కురిపించడానికి శ్రమ పడినటువంటి మన యొక్క విచారణ గురువులు, నా యొక్క క్లాస్మేట్, మన యొక్క ప్రీతం మిత్రులైనటువంటి మన యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రేమ్ సాగర్ ఫాదర్ గారికి విచారణ గురువుగా మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుద్దాం. ఇంకా గట్టి చప్పట్లు కొట్టాలి, ఈ సరిపో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లిన మరియ మాతను రక్షణ మాతగా గౌరవించుకొనుచున్న మమ్ము ఉత్థాన ప్రభు ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరమునందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధమైనటువంటి దేవుని దీవెనల కొరకై మీ శిరములు వంచండి. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరంతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందించు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత రక్షణ మాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం నసుగ వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానం వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఒక క్షణము. ఈ సమయములో నేను ముగ్గురికి నా యొక్క వందనాలు తెలియజేసుకోవాలి. మొదటగా మన ఖమ్మం మేత్రానులు మహాగణత వహించిన సగిలి ప్రకాష్ గారు ఎంతో ప్రేమతో ఇష్టముతో ఒక తమ్ముని వలె నన్ను ఆహ్వానించారు. ఇలా రావాలన్నప్పుడు వారు వెంటనే అంతకుముందు కూడా బనియాలపాడుకు ఆయన అన్నాడు, తమ్ముడు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఆ ప్రేమ గుణానికి ముందుగా మన ఖమ్మం మేత్రానులు సగిలి ప్రకాష్ తండ్రి గారు అందరూ చప్పట్లు కొడుతూ నా తరపున వందనాలు తెలియజేసుకుందాం. రెండవదిగా మన విచారణ గురువులు గురు శ్రీ ప్రేమ్ సాగర్ గారు కాల్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి కార్యక్రమాన్ని ముందుగానే నాకు తెలియజేస్తూ నన్ను నడిపిస్తూ ఆ కరపత్రాలు ముందుగా నాకు పంపించి ప్రోగ్రాం అంతా ముందుగా చెప్పి ఈ రోజు కోసం ఎంతో సిద్ధపరిచి ఈ పండుగలో పాలు పంచుకునేలా, మీకోసం ప్రార్థించేలా, ఈ దివ్యబలి సమర్పించేలా నన్ను ఆహ్వానించున్నారు. కాబట్టి మన విచారణ గురువులు మరియు సంఘ పెద్దలు విశ్వాసులందరికీ కూడా నా తరపున అందరు చప్పట్లు కొడుతూ వారికి థ్యాంక్ యూ ఫర్ ప్రేమ్.
తర్వాత బయ్యారం రావడము రెండోసారి అనుకుంటా. ఒకసారి నేను భట్టు జయరాజ్ గారి గృహప్రవేశానికి వచ్చాను. అప్పుడు ఇద్దరం ఇటలీలో ఉన్నాం అనుకుంటా, ఇద్దరం కలిసి వచ్చాము. ఆ తర్వాత రెండోసారి అప్పుడు వచ్చినప్పుడు అనుకున్నా మళ్ళీ ఇప్పుడు వస్తాడు అని. అది ఈరోజు అయ్యింది. నా స్నేహితుడు, సోదర సమానుడు భట్టు వరుసనప్పటికి కూడా ఇప్పుడు అన్నదమ్ములా ఉంటుంటా కాబట్టి అలా ఉంటూ ఉంటాం. కాబట్టి నా స్నేహితుడు, నా సహోదరుడు భట్టు జయరాజ్ గారికి మరియు మిగతా గురువులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చప్పట్లు కొట్టి వీళ్ళంతా అభినందించుకుందాం. వీరందరూ కాకుండా ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి మీ విచారకుడు పిల్లి 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 అని మెల్లగా అంటున్నాడు. ఎవరో పిల్లోళ్ళే పిల్లోళ్ళే నేను చెప్పా మెల్లగా కాదు గట్టిగా చెప్పచ్చు, తప్పు లేదని చెప్పాను. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆహ్వానము పలిగినటువంటి ఆ సమయం నుండి ముఖ్యంగా ట్రాక్టర్కి నాకు చిన్నపిల్లలు పూల అలంకరణ చేసి ఉన్నారు. వారికి కోలాటం చాలా అద్భుతంగా ఉంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. కోలాటము చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంతో శ్రద్ధతో నేర్చుకున్నారు, ఎంతో ప్రేమతో ప్రదర్శించారు. నాకు చాలా ఆనందం వేసింది. ఎంత ఆనందం అంటే ట్రాక్టర్ దిగి వచ్చి మీతో పాటు కోలాటం వేద్దాం అనుకున్నా, బాగుండదని ఆగిపోయారు. అంత బాగుంది, చాలా సంతోషం. అన్ని గ్రామాల వారు అందరూ కోలాటం వేశారు. కాబట్టి కోలాటం వేసిన వారందరికీ తర్వాత వచ్చేటప్పుడు ఒక నృత్యం కూడా వేశారు పిల్లలు. కాబట్టి వారికి తర్వాత సంగీతము తర్వాత మీ అందరికీ. కాబట్టి దేవుని యొక్క కృపావరములు, రక్షణ మాత యొక్క దీవెనలు, ఆదరణలు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మీకోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మొట్టమొదటిగా మన యొక్క మేత్రాలన్నీ స్థానిక గురువర్యులు, విచారణ గురువులు అందరూ కూడా తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. తండ్రి గారు స్థానిక గురువర్యులు తండ్రి గారిని యొక్క శాలులతో సన్మానిస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు ఒకసారి. మన యొక్క విచారణ తరపున, నా తరపున తండ్రి గారికి చిన్న బహుమతి. వెండితో తయారు చేసినటువంటి తిరుహృదయ పూర్తిగా వెండితో తయారు చేసినటువంటి యేసు తిరుహృదయ స్వరూపం తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి గారిని మన యొక్క సంఘ పెద్దలు సన్మానిస్తూ ఉన్నారు. వెంటనే పంతులు గారు, స్థానికులు, విచారణున్న పంతులు గారు వచ్చేసి తండ్రి గారిని సన్మానించవలసిందిగా మనవి. సంఘ పెద్దలు సన్మానిస్తున్నారు. వెంటనే పంతులు గారు తండ్రి గారిని సన్మానించాలి. ఇక్కడ విచ్చేసిన సిస్టర్లు అందరూ కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. స్థానికులు మదర్ నుంచి మరి పక్కన నుంచి అందరూ సిస్టర్లు అందరూ కూడా ఒకసారి వచ్చేసి తండ్రి గారిని సన్మానిస్తూ ఫోటో దిగుదాం. ఇప్పుడు మన యొక్క విచారణ పంతులు గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నాం. జయరాజ్ ఫాదర్ గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. ప్లీజ్. సిస్టర్లు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. వారితో పాటుగా బ్రదర్లు కూడా పైకి రావాలి స్టేజ్ మీద. అంగిల్లో ఉన్న వాళ్ళ సిస్టర్లు, ఫాదర్స్. సిస్టర్ ప్లీజ్ కమ్. ఇప్పుడు సిస్టర్ గారు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసి తండ్రి గారిని సన్మానిస్తారు. మిగతా కుటుంబ సభ్యులు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ప్రైజ్లు ఇచ్చేంత వరకు, కోలాటం అయ్యేంత వరకు. దాని తర్వాత
సన్మానం చేయడానికి తన గారు కొద్దిసేపు ఆగాలి దయచేసి. స్థానికులు చాలా మంది ఉన్నారు చేయటానికి, దయచేసి వేచి ఉండాలండి.